హాయ్ అందరికీ నమస్తే అండి. ఈరోజు కరివేపాకు పొడి చేసుకున్నామండి. పప్పులన్నీ వేసి మేమైతే ఇలా చేసుకుంటాము. మీకు నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంచెం ఆయిల్ పోసుకుందామండి. ఒక 2 స్పూన్లు జీలకర్ర వేసుకుందాము. అంటే 2 గుప్పులు కరివేపాకు ఉంది, 4 స్పూన్లు వేసుకుందాం. జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఒక గుప్పుడు ధనియాలు వేసుకుందాం. ఈ పెద్ద స్పూన్ ఒకటి మినపప్పు వేసుకుందామండి. ఇందులోనే ఒక స్పూను పెసరపప్పు వేసుకుందాం. బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకుందాము. ఇదిగోండి గోల్డెన్ కలర్లో వచ్చింది పప్పులు. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. అన్నంలో తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. మినపప్పు పెసరపప్పు వేయించుకున్నాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ పోసుకుందామండి. వెల్లుల్లి కొంచెం వేయించుకున్నాము. కొంచెం లైట్గా వేయించుకోవాలి. కొంచెం నూనె పోసుకుందామండి. ఒక 20-15 ఉంటాయండి. ఎన్ని చేసుకోవాలి. ఎండుమిర్చి వేయకపోయండి, తీసుకుందాము. కొంచెం ఆయిల్ పోస్తుందండి. ఇదిగోండి, ఇది 2 గుప్పులు లాంటి ఉంది చిన్న గిన్నె. బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి.
కరివేపాకు వేయించుకున్నా అండి. ఇలాగా చల్లారాక పొడి చేసుకుందాము. కొంచెం పల్లీలు వేసుకున్నా అండి. ఇవి బాగా వేయించేసుకుందాము. లైటింగ్ సరిపోవట్లేదు, నైట్లో చేస్తున్నాను. ఏమండి, పల్లీలు వేగిపోయాయి, తీసేసుకుందాము. ఇవ్వండి వేయించుకున్నాము పప్పులన్నీ. దీంట్లో కొంచెం కల్లుప్పు వేసుకున్నామండి, దొడ్డుప్పు అంటారు కదా, కొంచెం సాల్ట్ వేద్దాము. ఇవ్వండి కరివేపాకు చల్లగా అయ్యాక మిక్సీ వేసుకున్నాము. ఇదిగోండి కరివేపాకు పొడి చేసేసాను, చాలా సూపర్ వచ్చిందండి. ఇంక ఇందులో ఆయిల్ వేసుకొని తినేటప్పుడు ఏమి వేసుకోవసరం లేదండి, ఇందులోనే ఆయిల్ అంతా వేసాను కాబట్టి డైరెక్ట్ తినేయడమేనండి రైస్లో వేసుకొని. బాటిల్లో వేసుకుందామండి. దీనిలో పప్పులు అన్నీ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను చింతపండు ఒకటి వేయలేదండి, మేము తినేటప్పుడు నిమ్మకాయ పిండేసుకుంటాము, ఒక చిన్న కొంచెం సరిపోతుంది. ఇష్టమైన వాళ్ళు చింతపండు వేసుకోండి. ఇవి వేసుకుందామండి ఇందులో. ఇలా బరకగా చేసుకోవాలండి, చూడండి, మెత్తగా కాకుండా అలా పప్పులు కనబడేటట్టు. తినేటప్పుడు పప్పులు క్రిస్పీగా తగిలితే చాలా బాగుంటుందండి. నూనెలో వేయించాం కదా, క్రిస్పీగా ఉంటాయి తినేటప్పుడు, చాలా టేస్ట్ బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిది కరివేపాకు, కళ్ళుకి మంచిది, కళ్ళు బాగా కనిపిస్తాయి, జుట్టు బాగా పెరుగుతుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి, నెల 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇలా కొంచెం కొంచెం చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చు. పప్పుల పొడి సపరేట్గా ఏం చేసుకోవసరం లేదండి, ఇందులోనే చేసేసుకుంటే ఇది కూడా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది తినడానికి. ఇవ్వండి, దీనిలో కొంచెం రైస్ వేసుకొని తిందాము, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం.
చాలా బాగుందండి. పెసరపప్పు, మినపప్పు, పల్లీల పొడి క్రిస్పీగా తగులుతున్నాయి నోటికి, కారంగా, చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సూపర్ ఉంది. సరే అండి, ఉంటాను.